అత్తయ్య. సత్య, నేను నీకు చెప్పాను కదా నా ఫ్రెండ్స్ అందరూ ఇవాళ నిన్ను చూడ్డానికి వస్తున్నారని. అవునత్తయ్య, కానీ వీళ్ళందరూ మీకంటే బాగా ఏజ్డ్ గా కనిపిస్తున్నారే. మీరే చాలా యంగ్ గా ఉన్నారు. అది పక్కన పెట్టు. వీళ్ళందరూ సొసైటీలో వెరీ బిగ్ షాట్స్. ఏ స్థాయిలో ఉన్నారంటే అలా ఇలా కాదు, ఊహకి అందడం కూడా చాలా కష్టం. అంత పెద్ద కోటీశ్వర్లు వీళ్ళు. నమస్కారం. హాయ్. నమస్కారం. ఈవిడ నీలవేణి, హాయ్. రియల్ ఎస్టేట్ టైకూన్. ఆవిడ అర్చన, హాయ్. గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్స్పోర్ట్స్. ఓ, తను బామ, గ్రానైట్ బిజినెస్. అందరూ కూడా వరల్డ్ లెవెల్లో బిజినెస్ చేస్తున్నారు. అవునా అత్తయ్య? ఓ, సత్య, చెప్పండి అత్తయ్య. అందరూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఇంతకీ నా గురించి చెప్పారా? క్యాటరింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నంబర్ 1 ఇన్ ఇండియా. ఏంటమ్మా పద్ధతి లేకుండా అత్తగారి ముందు మర్యాద లేకుండా కూర్చున్నావు? అలాగా? అత్తగారి ముందు కోడలు కూర్చుంటే అది మర్యాద కాదా? అయితే మీ కోడలు మీ ముందు కూర్చోరా? మా కోడలు నా ముందు నిలబడను కూడా నిలబడదు. అసలు మా కోడలైతే కూర్చొని కూడా కూర్చోదు. అక్కడే మా అత్తయ్య గెలిచేశారు. మా అత్తయ్య చాలా గ్రేట్. మీరు మీ కోడళ్ళని ఎలా చూసుకుంటున్నారని నాకు తెలీదు, కానీ మా అత్తయ్య ఒక జెమ్ ఆఫ్ ది పర్సన్, బంగారం లాంటి అత్తగారు. ఆవిడికి కోడల్ని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. ముఖ్యంగా ప్రతి అత్తగారు ఒక టైంలో కోడలు అనే స్టేజ్ దాటి అత్తగారవుతారు. అదే ఆవిడ అత్తగారే ఆవిడ్ని ఆదరించకుండా ఉండి ఉంటే, ఆప్యాయంగా చూసుకోకుండా ఉండుంటే అది భరించగలిగేవారా? అందుకే ఎప్పుడు కూడా గతాన్ని మర్చిపోకుండా ఉండేవారే మా అత్తయ్య క్యారెక్టర్. అందువల్లే నాకు మా అత్తయ్య ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. సరే, ఓకే ఆంటీస్, మీరందరూ 70s కిడ్స్, కానీ మేమంతా జెన్జీ. జనరేషన్ గ్యాప్ ఇస్ న్యాచురల్. బాగున్నారా అండి? సుభద్ర, బాగున్నావా? నేను బాగున్నాను. సరే, ఓకే. మా ఇంటికి వచ్చారు, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్? జ్యూస్ మాత్రమే చాలు. నీకు జ్యూస్ ప్రిపేర్ చేయడం వచ్చా? ఏంటాంటీ, అది పార్వతి అక్క చేసుకుంటారు. ఎవరా పార్వతి? వస్తారు, ఆగండి. పార్వతి అక్క. వస్తున్నానమ్మా. చెప్పండమ్మా. గెస్ట్లందరూ వచ్చారు. మీకు గ్రేప్ జ్యూస్ చేయడం వచ్చా? ఏంటమ్మా అలా అనేశారు? నేను బాగా చేస్తానమ్మా. గ్రేప్ జ్యూస్ పుల్లగా ఉండకూడదు. తీయగా ఉందా పుల్లగా ఉందా అని నేను టేస్ట్ చేసి జ్యూస్ తీసుకొస్తానమ్మా. అయ్యో, అప్పుడైతే ఓకే. గెస్ట్లకి జ్యూస్ ప్రిపేర్ చేయండి. హ్యాండ్స్ బాగా వాష్ చేసుకుని నీట్ గా చేయండి, ఓకేనా? సరే అమ్మా, సరే. అయ్యో, నాకు గ్రేప్స్ అంటే ఎలర్జీ, నాకేమొద్దు. నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్. అయ్యయ్యో, నాకు జలుబు, అస్సలు వద్దే వద్దు. వదినా, చూసారా? తనకి జ్యూస్ చేయడం తెలీదంట. పార్వతిని చేసి తీసుకురమ్మంటుంది. చాలా ఓవర్ చేస్తుంది వదినా తను. కాసేపు సైలెంట్ గా ఉండి వెళ్ళు. అయ్యయ్యో, ఏంటంటే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. అప్పుడైతే మా ఇంటికి వచ్చి ఏమి తినకుండానే వెళ్ళిపోతారా? అదేలా సత్య, ఇంటికి వచ్చిన గెస్ట్లని ఏమి తీసుకోకుండా పంపిస్తావా? వాళ్ళు జ్యూస్, కాఫీ, టీ మాత్రమే వద్దని చెప్పారు, కానీ మధ్యాహ్నం వరకు ఉండి తినేసి వెళ్ళమని చెప్పాను. అవును, అది కూడా నీ చేతి వంట. అవును, నువ్వే వంట చెయ్యాలి.